గతంలో ఉన్నటువంటి కరోనా సమయంలో 139 మంది కలిసి ఒక అమ్మాయిని అత్యాచారం చేసి రేపు గురైనటువంటి అమ్మాయి అన్నటువంటి సందర్భంలో ఆ సందర్భంలో అనేక టీవీ ఛానల్స్ అమ్మాయి మీద ఇష్టానుసారంగా వివిధ రకాలుగా ఓ ఎస్సీ ఎస్టీ బిడ్డను అత్యంత దారుణంగా ఆ విధంగా రేప్ చేయబడ్డా అని చెప్తే చాలామంది గంతమంది ఎట్లా చేస్తారని అనేక మంది డౌట్ చేశారు. ఇలా యూట్యూబ్లో జైబీఎం టీవీలో మాత్రమే ఉంటుంది. ఆ అమ్మాయికి న్యాయం చేయడం కోసము ఒంటరిగా ప్రయత్నం చేసింది కూడా జైబీఎం టీవీ. వందలాది టీవీ ఛానల్స్ ఒకవైపు, వందలాది మంది నిజంగా నకిలీలు, వందలాది మంది రాజకీయ నాయకులు ఒకవైపు, జైబీఎం టీవీ మాత్రమే ఒకవైపు. జైబీఎం టీవీ నిజంగా విజయం సాధించింది. అమ్మాయికి తప్పెవరిది ఒప్పెవరిదా అని వాళ్ళతోని ప్రత్యక్ష సాక్షులుగా నిలబెట్టి వాళ్ళకు పూర్తిగా లైవ్ను అందించి స్వేచ్ఛనిచ్చేసి మీకు నిజం జరిగేదాకా మీ నిజం కోసం నిలబడుతుంది, ఐ స్టాండ్ ఫర్ అని చెప్పి వాళ్ళ కోసం ఒంటరిగా నిలబడి ఆ అమ్మాయికి ఎవరైతే అన్యాయం చేసిన వ్యక్తులు ఉన్నారో, ఎక్కడి నుంచి అయితే అమ్మాయిని ఎవరైతే నిజంగా అమ్మాయి జీవితంలోకి వచ్చిల్లో, ఎవరు ఎట్లా ట్రాప్ చేసిల్లో ఆ అమ్మాయి కోసం నిలబడ్డది కూడా జైబీఎం టీవీనే. 139 మంది ఆమెను అత్యాచారం చేసిల్లని చెప్తే పోలీసులు పట్టించుకోకపోతే అనేకమైన బెయిరింగ్ కాల్స్, అనేకమైన ఇబ్బందులు వేసారు. ఓన్లీ జైబీఎం టీవీ మాత్రం నిలబడ్డది. జైబీఎం టీవీ అమ్మాయికి న్యాయం జరిగే వరకు, ప్రెస్ మీట్ పెట్టే వరకు అందరి కోసం ఇటు ఇరు రాష్ట్రాల సీఎంలు, ఇలా ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా సత్యం వైపే నిలబడ్డరు. శివ ఆ స్టాండ్ తీసుకుంటే ఎక్కడ కూడా వెనక్కిపోడు, ప్రాణం పోయినా వదిలేడు, ఆయన దగ్గర ఎలాంటి ఏమున్నా కూడా సాక్ష్యాధారాలతో మాట్లాడతాడని చెప్పి ఆ అమ్మాయి కోసం న్యాయం జరిగింది. చాలామంది నన్ను ఈ డౌట్స్ అడుగుతున్నారు, నువ్వు మధ్యలో వదిలేస్తావా, ఎందుకోసం ఇవన్నీ చేస్తున్నావు, ఎందుకోసం డబ్బుల కోసం చేస్తున్నావా, డబ్బుల కోసం ఇవన్నీ చేస్తున్నావా, ప్రవీణ్ పగడాల గురించి నీకెట్లా తెలుసు అంటున్నారు. ప్రవీణ్ పగడాల గురించి నాకు తెలియకపోతే ప్రవీణ్ పగడాల గురించి ముందుగానే చనిపోయిండు, ఆ ముందుగానే వస్తున్నాడు, ముందుగానే ఇక్కడికి వచ్చిండు, ముందుగానే వీడియోలు తీసింది, ముందుగానే క్రియేటివిటీ చేసింది, ముందుగానే అన్నీ చేసినటువంటి వాళ్లకు మరి ఎట్లా తెలుసు ప్రవీణ్ పగడాల గారు? ప్రవీణ్ పగడాల గారు నిజంగా మాస్క్ వేసుకొని ఆ వైన్ షాప్ పోయినప్పుడు వైన్ షాప్ కూడా నిజంగా ఆ కౌంటర్ మీద ఉన్నోడే ప్రవీణ్ పగడాలకు ఎంట్రీ కాగానే వాడు ఫోటో కొట్టి మళ్ళీ వెనుకకు వచ్చిన తర్వాత బయటికి పోయిన తర్వాత మళ్ళీ ఫోటో కొట్టి ఇవన్నీ ఎవరు క్రియేటివిటీ చేసిళ్ళు, అన్నీ ఏ డైరెక్షన్లో చేసిళ్ళు? నిజాలు ఎప్పటికైనా బయటపడతాయి, అబద్ధాలు అందంగా ప్రచారమైన నిజాలు ఏదో ఒక రోజు బయటపడతాయి. ఇవన్నీ కావా? ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడుతున్న నా పైన ఎన్నో రకాలుగా అంటున్నారు. ఇప్పటివరకు పే బ్యాక్ టు ద సొసైటీలో భాగంగా, జైబీఎం టీవీ పే బ్యాక్ టు ద సొసైటీలో భాగంగా స్క్రోలింగ్ వస్తుంది. ఇప్పటివరకు ఎవరు కూడా పే బ్యాక్ టు ద సొసైటీ చేయలేదు, ఎవరు కూడా ఒక 1 రూపీ కూడా సాయం చేయలేదు, ఒక 1 రూపీ కూడా. ఇలా డబ్బుల కోసం బరిగల శివ చేస్తున్నారు. డబ్బుల కోసం మనం చేయాలనుకుంటే ఇలా కోట్ల రూపాయలు నమ్మంచేవాడిని. డబ్బుల కోసం చేయాలంటే ఇలా కులాన్ని, మతాన్ని, ఇలా ఉన్నటువంటి అంబేద్కర్ భావజాలాన్ని ఇలా కోట్ల రూపాయలు సంపాదించేటువంటి అవకాశం ఉన్న సునాయాసంగా వదిలేసుకున్నాను. డబ్బే నాకు ప్రధానం కాదు, ఆత్మగౌరవమే నాకు ప్రధానమైంది. ఆత్మగౌరవం నినాదం కోసమే పుట్టింది జైబీఎం టీవీ ఛానల్. ఇలా ఎన్నో ఇబ్బందులున్నా, ఎన్నో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు తట్టుకొని నిలబడుతూ ఇలా ఉన్నటువంటి భారతదేశ పౌరుడిగా, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా, రాజ్యాంగానికి లోబడి ఇలా అనేక మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తూ ఇలా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ 370 మందికి ఇలా ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళు గొప్ప గొప్ప స్థాయిలోకి తీసుకెళ్ళినటువంటి చరిత్ర కూడా జైబీఎం టీవీదే. ఇలా చాలామంది ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇలా చాలామంది భయంకరమైన కాల్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ లైవ్ చూసే వాళ్ళు మీ అందరికీ అర్థం కావాలి ఎంత థ్రెట్ ఉంటుందో, ఎంత భయంకరమైన కాల్స్ వస్తాయో, ఎంత అవమానానికి గురి చేస్తారో, ఎంత హేళనగా మాట్లాడుతున్నారో, ఎంత ఇబ్బందులకు గురి చేస్తున్నారో, ఎంత ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ నాకు తెలుసు, నేను భరిస్తున్నాను కాబట్టి మీ అందరికీ లైవ్ చెప్తున్నాను. నేను ఎన్ని భయంకరమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నాను, ఎంత అవమానానికి గురవుతున్నానో. ప్రవీణ్ పగడాల విషయంలో మాట్లాడుతున్న తరుణంలో ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. దయచేసి మీ అందరికీ నేను మరొక్కసారి కూడా జైబీఎంలతో చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, ప్రవీణ్ పగడాల గారిది ముమ్మాటికి హత్య అని చెప్తుంది కూడా జైబీఎం టీవీ. మీరు గూగుల్లో జైబీఎం టీవీ అని కొట్టండి, మీకు అన్నీ వస్తాయి. మీరు వెబ్సైట్లో చూడండి, జైబీఎం టీవీ ఈ పేపర్లో చూడండి, మొదటి నుంచి కూడా కంటిన్యూగా చనిపోయినప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు రాస్తుంది కూడా జైబీఎం టీవీ.